హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది విలేజ్లో మాకు సెకండ్ డే రోజు వ్లాగ్ అండి. అంటే ఊర్లో మా రెండవ రోజు. ఈరోజు నేను మార్నింగ్ లేచేసరికి మా వారు, వర్షిత్, మా అమ్మ ఇక్కడ ఉన్నారన్నట్టు. ఇక్కడ ఏం చేస్తున్నారు అనేసి నేను కూడా ఫస్ట్ అనుకున్నాను. నేను లేచేసరికి వీళ్ళు మొత్తం ట్యాంక్ అంతా క్లీన్ చేశారండి. వర్షిత్ని లోపల దింపేసి మా వారు ట్యాంక్ అంతా క్లీన్ చేపించారు. ఇంకా అమ్మ కూడా కింద ఉండి హెల్ప్ చేసింది అన్నట్టు. ఎందుకంటే ఇది పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు అండి. దాదాపు 6 years అవుతుంది ఫ్రెండ్స్. 6 years నుంచి ఒక్కసారి కూడా క్లీన్ చేయకపోయేసరికి బాగా డస్ట్ అంటే డస్ట్ వెళ్ళింది అండి. ఇందులో కింద కాలు పెడితే ఇట్లా బురదలాగా లోపలికి వెళ్ళిపోయిందంట, మడుగులాగా. అంత జామ్ అయింది ఫ్రెండ్స్. దాదాపు 10 buckets దాకా తీసేశారట. మొత్తం అంతా క్లీన్ చేపించారు వర్షిత్తోని. వర్షిత్ కూడా ఓపికగా ఉండి చేశాడు అండి. వాళ్ళ అమ్మమ్మ ఏదో మనీ ఇస్తానని చెప్పింది అంట. అయినా కూడా మా వారు చెప్తే వర్షిత్ వింటాడు అండి. అందుకే క్లీన్ చేశాడు. క్లీన్ చేసిన తర్వాత మా వారు వచ్చేసి ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారు అండి, వాటర్లో కలిపి. ఎందుకంటే ట్యాంక్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాటర్ ఉండాలి అంటే కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేసామనుకోండి, మనకు స్మెల్ కూడా ఏమీ రాకుండా ఉంటుంది. ఇంకా ఫ్రెష్గా వాటర్ వస్తూ ఉంటాయి అండి. ఇది మీకు జస్ట్ నేను శాంపిల్గా మాత్రమే చూపిస్తున్నాను అండి. కింద అడుగున పట్టిన పాకురు వచ్చేసి ఇట్లా బాగా గడ్డలుగా ఫుల్ వెళ్ళిందంట. ఇది కొద్దిగా తీసి పక్కన పెట్టారు, ఎండిపోయిందంతా కూడా. ఇది జస్ట్ చూపించాలి అనేసి చూపించాను. దీనికంటే డబల్ ట్రిపుల్ వెళ్ళిందట అండి డస్ట్ అంతా కూడా. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఈ పని కంప్లీట్ కావాలి అనేసి. ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నారు, కానీ పెండింగ్ పెడతా ఉన్నారు అండి. అందుకోసం మా అమ్మకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఈ రోజుకి ఇంకా మార్నింగే లేచి ట్రై చేశారు. ఇప్పుడు టైం 7:30 అట్లా అవుతుంది. మార్నింగే 5:30కి అట్లా లేచారంట మా వారు, మా పిల్లలు కూడా. ఇడికి వస్తే ఎర్లీగా లేస్తారండి మా పిల్లలు, మా అమ్మతో పాటు. నేను కొంచెం లేట్గానే లేస్తానండి. ఎందుకంటే నేను నైట్ పడుకొని ఎడిటింగ్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. అందుకే లేట్గా లేస్తాను. అమ్మ లేచేసరికి పని అంతా చేసేసుకుంటుంది. అంటే ఇల్లు ఉడవడం, తర్వాత టీ పెట్టడం లాంటివి చేస్తుంది అండి. ఈరోజు లవిత్కి వచ్చేసి డైనో షేక్ యూజ్ చేద్దామనేసి నేను ఫిక్స్ అయ్యాను. అందుకే డైనో షేక్ తీసుకొచ్చాను అండి లవిత్ కోసం. లవిత్కి డైనో షేక్ ఎందుకు వాడుతున్నాను అనేది మీ అందరికీ డౌట్ వస్తుంది. లవిత్కి కొంచెం హైట్ పెరగాలి అనేసి నేను డైనో షేక్ యూజ్ చేస్తున్నాను అండి. ఈ డైనో షేక్ వాడడం వల్ల పిల్లల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలు హైట్, వెయిట్, మంచి కలరు అన్నీ మంచిగా అనిపిస్తుంది అండి. అందుకే ఒకసారి వాడాలి అనేసి నాకు అనిపించింది, ఇంకా వాడుతున్నాను. దీనివల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి అండి. ఏమేమి యూజెస్ ఉంటాయి అనేది కావాలి అంటే మాత్రం నన్ను ఫాలో అవ్వండి. అలాగే నా ఫోన్ నెంబర్ ముందు వీడియోస్లలో ఉంటుంది ఫ్రెండ్స్, అందులో చూడండి. మీకు కమెంట్లో పెట్టినా కూడా నా ఫోన్ నెంబర్ పెడతాను. ఫోన్ చేసి నన్ను కంప్లీట్ డీటెయిల్స్ మీరు డైనో షేక్ గురించి, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ గురించి కనుక్కోవచ్చు అండి. ఎందుకంటే నేను ఇందులో వెల్నెస్ కోచ్ లాగా జాయిన్ అయ్యాను. అందుకోసం మీకు ఏమి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కంపల్సరీ అన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు. నాకు తెలియని కొన్ని ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా సీనియర్ కోచ్ ఉన్నారు, సుధా సంతోష్ గారు, తనకి ఫోన్ చేసి కూడా అడగొచ్చు అండి మీరు. తన నెంబర్ కూడా ఇస్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనో షేక్ ఎలా ఉంటుందో చూడాలి అండి. ఈరోజు ఇందులో 2 flavors ఉంటాయండి, చాక్లెట్, స్ట్రాబెర్రీ. నేను లవిత్కి చాక్లెట్ తీసుకొచ్చాను. ఫస్ట్ వీడు చాక్లెటే కావాలి అన్నాడు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసుకోవాలి అంటే మాత్రం ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో చెప్పడం కుదరదన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కాస్ట్ చెప్తా ఉంటారు. అందుకోసం వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదు అండి, అందుకే చెప్తున్నాను. ఇంకా మా వారు అన్నీ కూడా కొత్త డబ్బాలు తీసుకొచ్చుకున్నారు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ మేము 6 days ఉంటాం కదా, అందుకోసం అన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చుకున్నారు. కుల్ఫీ ఫ్లేవర్ వచ్చేసి ఆల్మోస్ట్ మా వారిది ఇంకొక కొన్ని రోజులు ఉంది అనుకుంటా. ఇంకా అది తెచ్చుకుంటే ఒకవేళ అయిపోతే ఇబ్బంది అవుతుంది అనేసి మేము ముందే స్టాక్ తీసుకొచ్చి రెడీ చేసి పెట్టుకున్నామండి ఇంట్లో. అందుకోసం ఇది తీసుకొచ్చుకున్నాము. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెచ్చుకున్నారండి ఇంటికి వచ్చేటప్పుడు. స్ట్రాబెర్రీ, షేక్ మేట్, ప్రోటీన్ పౌడర్, ఈ 3 డబ్బాలు కొత్తవే తీసుకొచ్చుకున్నారు. అందుకే వాటన్నిటిని కూడా మంచిగా కట్ చేసుకుంటున్నారు. ఇట్లా కొద్దిగా కట్ చేస్తే సరిపోతుంది అండి. ఇట్లా కట్ చేయడం వల్ల మనకు పౌడర్ వచ్చేసి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది అండి. అందుకోసం అన్ని డబ్బాలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా?
ఇంకా ప్రోటీన్ పౌడర్ 1 స్పూన్, షేక్ మేడ్ 2 స్పూన్స్, ఫార్ములా 1 3 స్పూన్స్. ఇంతే అండి. దీనికి పెద్ద కొలతలు ఏమీ ఉండదు. 1 2 3 ఇట్లా కొలతలు పెట్టుకొని డైరెక్ట్ వాటర్లో వేసుకొని కలిపితే సరిపోతుంది అండి. నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియో పెట్టాను, షేక్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇట్లా బాటిల్ లేకుంటే మిక్సీలో ఎలా పట్టుకోవాలి అనేది చూపించాను ప్రీవియస్ వీడియోస్లో. అందులో కావాలి అంటే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. కలిపి మా వారు పక్కన పెట్టేశారు. కొద్దిసేపు అయిన తర్వాత తాగుదామని. ఎందుకంటే ఇంత ముందుకే అఫ్రెష్ తీసుకున్నారు, అందుకోసం అండి. ఇంకా లవిత్కి నేను ఇప్పుడు డైనో షేక్ వాడుతున్నాను అండి. ఒక కప్పులో కొంచెం షుగర్, తర్వాత పౌడర్ వేసాను అండి. డైనో షేక్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ది. షుగర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు కదా ఫ్రెండ్స్. ఇది ఎలా తీసుకోవాలి అనేది మీకు డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఫోన్ చేయండి. మీకు ఫోన్లో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ కోసం కూడా ఒక పార్సల్ తీసుకొచ్చానండి డైనో షేక్. ఇంకా వాళ్ళతో పాటు లవిత్కి కూడా యూస్ చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. ఇట్లా పౌడర్ వేసుకొని పాలు వేసుకుంటే సరిపోతుంది అండి. మీ పిల్లలు ఎంత పాలు తాగుతారు అనే క్వాంటిటీని బట్టి మనం కలుపుకుంటే సరిపోతుంది అండి. ఇంకా లవిత్ని అడగాలి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది. లవిత్ దాదాపు ఎలా ఉన్నా తాగేస్తాడండి. మా పిల్లలు ఫుడ్ విషయంలో నన్ను ఎక్కువ శాతం విసిగించరు అండి. ఎలా ఉన్నా కూడా మంచిగా తాగేస్తారు. చాక్లెట్ ఫ్లేవర్ కదా, బాగానే ఉంటుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఐ థింక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చేసి మా వర్షిత్కి నచ్చుతుంది. త్వరలోనే వర్షిత్కి కూడా యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఫస్ట్ స్పూన్తో తాగుతున్నాడు లవిత్ వచ్చేసి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అని. అంటే కొంచెం వేడిగా ఉంది అన్నట్టు. లవిత్ వేడిగా ఉన్నప్పుడే తాగుతాడండి పాలు, గోరువెచ్చగా ఉన్నప్పుడే. వర్షిత్ ఏమో పూర్తి చల్లారిన తర్వాత తాగుతాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఇదే అండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది మనకైతే. అందుకోసం నేను లవిత్కి ఇట్లానే ఇస్తాను. ఊదుకుంటూ తాగుతా ఉన్నాడు మా చిన్న బంగారు కొండ. ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా కొద్దిగా ట్యాంక్ క్లీన్ చేసింది. వాటర్ ఉన్నాయి అన్నట్టు ఫస్ట్ తీసింది. పాకురు లాంటి వాటర్ అన్నట్టు, కసరే అంటారు కదా, అది అంతా కూడా స్మెల్ వస్తుంది అనేసి బయట పారబోయడానికి వెళ్ళింది అండి. అటు సైడ్ మాకు చెరువు ఉంటుంది, పెంటలాగా ఉంటుంది అన్నట్టు. ఆ పెంటలో పడేయడానికి వెళ్ళింది అన్నట్టు. లచ్చమ్మ వాళ్ళ ఇంటి వెనకాల సైడ్ పెద్ద చెరువు ఉంటుంది అండి. ఇప్పుడైతే ప్రస్తుతం కొద్దిగా వాటర్ లేవు, ఎండిపోయింది. ఇంకా లవిత్ ఏమో తాగుతా ఉన్నాడు. బాగుందా నాని అనేసి అడుగుతా ఉంటే బాగుంది మమ్మీ, పర్లేదు అనేసి చెప్తున్నాడు అండి. ఇంకా నెక్స్ట్ టైం స్ట్రాబెర్రీ ట్రై చేస్తాను అండి. ఓకేనా ఫ్రెండ్స్. పిల్లలు హైట్, వెయిట్, మీకు పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పండి. మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అండి. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఓన్లీ వెయిట్ లాస్, ఇంకా వెయిట్ గెయిన్, ఇవన్నిటికీ కాకుండా వేరే కొన్ని సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకు కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రత్యేకించి వెయిట్ లాస్, వెయిట్ గెయిన్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు మంచి రిజల్ట్ అనేది మా కమ్యూనిటీతో మేము మాట్లాడతాము. మీకు రిజల్ట్ రావడానికి కూడా ట్రై చేస్తాము అండి ఖచ్చితంగా. తర్వాత లవిత్కి అమ్మ వచ్చేసి స్నానం చేపించింది. అమ్మ కాదు, నేనే చేపించాను. అమ్మ అంతా పని చేసుకుంటా ఉంది. తర్వాత ఇంకా ఈరోజు సాటర్డే కదా, అందుకే అమ్మ దేవునికి దీపం పెట్టుకుంటుంది. మా అమ్మకు ఈరోజు వచ్చేసి ఒక్క పొద్దు అంటే ఫాస్టింగ్ అన్నట్టు. ఇంకా ఎప్పుడు కూడా లవిత్ అమ్మతో పాటు దీపం దగ్గరనే ఉంటాడు. దీపం పెట్టేటప్పుడు ఎప్పుడు ఇంకా అక్కడ అగరబత్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ముట్టించుకుంటూ ఉంటాడు అన్నట్టు. వానికి అదొక సంతోషం. అందుకోసం అండి ఇట్లా సింపుల్గా పెట్టేసుకుంటుంది మా అమ్మ దీపం వచ్చేసి. చూసారా, ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది అండి మా అమ్మకు ఒక్క పొద్దు. ఇంకా వర్షిత్ ఏమో ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకున్నాడు బేకరీలో. మా ఊర్లో బేకరీ ఉంది, ఫాస్ట్ ఫుడ్ ఉంది, దాదాపు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మా ఊర్లో. బిర్యానీ కూడా దొరుకుతుంది అండి. చాలామంది ఉన్నారు, మా వారే చేసేవారు. ఇంకా అమ్మ ఏమో వంట చేస్తుంది అండి. అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, అందుకోసం ఇంకా వంటలు వండుతుంది. వంకాయ, చిక్కుడుకాయ, బీరకాయ 3 కర్రీస్ చేస్తుంది అండి. ఈరోజు మా అమ్మకు ఫాస్టింగ్ కదా, నాన్ వెజ్ ఏమీ తినకూడదు, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తినాలి. అయినా కూడా ఎప్పుడు ఇట్లా అమ్మ స్పెషల్స్ చేస్తూ ఉంటుంది మా కోసం, వచ్చినప్పుడల్లా కంపల్సరీ. ఒకదాని తర్వాత ఒకటి పొయ్యి మీద వేస్తూ ఉంది అండి, వండుతూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ నెల లవిత్ కోసం నేను తెప్పించిన బాడీ వాష్ వచ్చేసి ఇది అండి. మిల్క్ బాడీ వాష్ తెప్పించాను. ఇది మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా యూజ్ చేయొచ్చు. అంటే చిన్నపిల్లల నుంచి ఉన్న బేబీస్కి యూజ్ చేయొచ్చు అండి. నేను ఇప్పుడు లవిత్కి యూజ్ చేస్తున్నాను, వర్షిత్కి కాదు, ఓన్లీ లవిత్కి మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఈ బాడీ వాష్ వచ్చేసి. ఎందుకంటే లవిత్కి బాగా యూజ్ అవుతుంది ఇది. అందుకోసం మనం స్నానం చేపించే ముందు ఇట్లా బాడీ వాష్ కనుక అప్లై చేసి పిల్లలకి తర్వాత సోప్ పెట్టి స్నానం చేపించామనుకోండి, వాళ్ళ బాడీ వచ్చేసి మనం డైలీ సోప్ పెట్టి క్లీన్ చేసే దానికంటే కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది అండి. మీరు ఈ బాడీ వాష్ అప్లై చేసిన తర్వాత సోప్ పెట్టకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, అంత నీట్గా అవుతుంది అన్నట్టు. ఈ బాడీ వాష్ కనుక మనం పిల్లలకి అప్లై చేస్తే చాలా ఈజీ అండి. ఇందులో మనకు లిక్విడ్ లాగా ఉంటుంది. ఇది కొంచెం చేతిలో వేసుకొని వాటర్ వేసుకొని ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, నురగలాగా బాగా వస్తుంది అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో మనకు కెమికల్స్ ఉండవు అండి. డెర్మటాలజికల్లీ టెస్టెడ్, మేడ్ సేఫ్, తర్వాత pH బ్యాలెన్స్ ఉంటుంది. ఇది పుట్టిన పిల్లల నుంచి మీరు ఎవరికైనా యూస్ చేయొచ్చు. మీకు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు అని కన్ఫర్మ్గా తెలియాలి అంటే బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. జెంట్లీ క్లెన్జింగ్ స్కిన్, లీవ్స్ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్. మన స్కిన్ వచ్చేసి చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది ఈ బాడీ వాష్ యూస్ చేసినప్పుడు. అందుకోసం నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. లవిత్కి దాదాపు 1 వీక్ అయిందండి నేను యూస్ చేయబట్టి. 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. 1 వీక్ తర్వాతనే నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది. అందుకోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 2 months బ్యాక్ లవిత్కి కొన్ని ఫ్రూట్స్ సంబంధించిన బాడీ వాషెస్ తెప్పించాను అండి. అవి బాగున్నాయి. వాటికంటే ఈ మిల్క్ బాడీ వాష్ బాగా నచ్చింది. ఇందులో ఓట్స్ మిల్క్ ఉంది అండి, అందుకోసం నాకు ఇది బాగా నచ్చింది. ఇది బాగా యూజ్ అయింది కూడా నిజంగా చెప్పాలి అంటే. ఇప్పుడు దీన్ని నేను లవిత్కి ఎలా అప్లై చేస్తాను అనేది ఒక చిన్న వీడియో చూపిస్తానండి మీకు. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఈ నెల నేను లవిత్ కోసం తీసుకున్న బాడీ వాష్ వచ్చేసి ఇది అండి. మమా ఎర్త్ మిల్క్ సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ విత్ ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండులా, టియర్ ఫ్రీ ఫార్ములా అండి, సర్టిఫికేట్, టాక్సిన్ ఫ్రీ ఉంటుంది మనకు. ఇది ఎందుకు తీసుకున్నాను అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది కదా. నేను పోయినసారి వచ్చేసి ఫ్రూట్స్కి సంబంధించిన బాడీ వాషెస్ వచ్చేసి యూస్ చేశాను ఆల్రెడీ. అవి బాగున్నాయండి. ఇంకా వాటికంటే కూడా ఇట్లా ఓట్స్ మిల్క్ కాంబినేషన్లో తీసుకోవాలి అనేసి అనుకున్నాను. అందుకోసం ఇట్లా ట్రై చేశానండి. ఇవి కూడా బాగా మంచిగా కనిపించాయి నాకు, అందుకే ఇవి ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. ఇది ప్యాకేజ్ వచ్చినాక ఫస్ట్ డే అండి. లవిత్కి నేను 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచే యూస్ చేస్తున్నాను. ఇంకా ఊరికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం అనేసి నాకు అనిపించింది. అందుకోసం ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం వల్ల పిల్లలు బయట ఎక్కువగా ఆడి వస్తారు కదా అండి, వాళ్ళకు ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది వాళ్ళ ఒంటి పైన. తర్వాత ఎక్కువ మట్టిలో ఆడడం వల్ల దుమ్ము అవన్నీ ఉంటాయి కదా. అట్లా ఉన్నప్పుడు ఇట్లా బాడీ వాష్ కనుక మీరు యూస్ చేశారనుకోండి, బాడీ ఫస్ట్ క్లీన్ అయిపోతుంది అంతా కూడా. అప్పుడు మనం నార్మల్గా ఇట్లా బాడీ వాష్ యూస్ చేయొచ్చు, లేదంటే మీరు సోప్ కూడా పెట్టొచ్చు అండి బాడీ వాష్ యూస్ చేసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకు మురికి తొందరగా పోతుంది అండి. అలాగే ఇంకా బాడీ పైన ఏమైనా మనకు డస్ట్ లాంటిది ఉంటే తొందరగా వెళ్ళిపోతుంది. మళ్ళీ స్కిన్ కూడా మంచిగా అవుతుందండి. నేను 1 వీక్ నుంచి కంటిన్యూస్గా వాడడానికి రీజన్ వచ్చేసి ఇదే అండి. మిల్క్ ఓట్స్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మనకు బాడీ వాష్ వచ్చేసి. మీరు కూడా కావాలి అంటే మీ పిల్లల కోసం ట్రై చేయండి ఫ్రెండ్స్. పుట్టిన బేబీస్ నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు. నేను లవిత్కి ట్రై చేశాను, మంచిగా అనిపించింది రిజల్ట్. అందుకోసమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ పెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా నేను లవిత్కి ఎలా అప్లై చేశాను ఈ బాడీ వాష్ అనేది. చాలా ఈజీ అండి, దీనికి అప్లై చేయడం పెద్ద పని కూడా కాదు. కాకపోతే దీన్ని డైలీ యూస్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అండి. నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను. ఇంకా 1 మంత్ వాడి చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా ఎప్పటికీ కూడా ఇదే యూస్ చేయొచ్చు అని అనిపిస్తుంది అండి, అంత బాగుంది అన్నట్టు. ఎందుకక్క మీరు ఎప్పుడు మమా ఎర్త్ బ్రాండ్స్ సజెస్ట్ చేస్తారు, మమా ఎర్త్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది కదా. మమా ఎర్త్ ప్రొడక్ట్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అండి. అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, డెర్మటాలజికల్లీ టెస్టెడ్గా ఉంటాయి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మాకు మంచిగా అనిపిస్తుంది అండి. తర్వాత మమా ఎర్త్ వాళ్ళు మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఒక ప్లాంట్తో అసోసియేట్ చేస్తారు అండి. అందుకోసం నాకు మమా ఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి మీకు చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి అండి. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది.
ఇంకా మీకు నా కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకున్నారనుకోండి 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అండి. నా కూపన్ కోడ్ వచ్చేసి RTC 2022 అని కూపన్ కోడ్ యూస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకు మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మమ్మ ఎర్త్ వెబ్సైట్లో దొరుకుతాయి. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఎందులో అయినా తీసుకోవచ్చు. కాకపోతే 20% డిస్కౌంట్ రావాలి అంటే మమ్మ ఎర్త్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనేసి అనిపించింది నాకు, అందుకోసం మీకు సజెస్ట్ చేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ కరెక్ట్గా ఉంది అంటే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? మళ్ళీ సరికొత్త ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మా కర్రీస్ వచ్చేసి 3 వెరైటీస్ అండి. బీరకాయ పప్పు, చిక్కుడుకాయ ఫ్రై, వంకాయ ఫ్రై. టోటల్గా మమ్మీ వచ్చేసి 3 కర్రీస్ చేసింది అండి. మా వారికి వంకాయ ఫ్రై తినరు, చిక్కుడుకాయ ఫ్రై తింటారు, ఇంకా బీరకాయ పప్పు తింటారు. నాకు, మా అన్నయ్యకు, మా వదినకేమో వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం, అమ్మకు కూడా. అందుకోసం కొన్ని ఫ్రెష్ వంకాయలు ఉంటే మా మామయ్య గారు తెచ్చిచ్చారన్నట్టు అవి వంకాయ ఫ్రై చేసింది అండి. చాలా రోజులు అవుతుంది నేను వంకాయ ఫ్రై తినాక. మా ఇంట్లో ఎక్కువ శాతం నేను ప్రిపేర్ చేయను, అందుకే నాకు ఇష్టమైన కర్రీ కాబట్టి ఇట్లా 3 కర్రీస్ చేసింది. ఇంకా అందరం కలిసి లంచ్ చేస్తూ ఉన్నాము. మా వారికి ఆల్రెడీ పెట్టేశానండి, ఇటు సైడ్ ఉన్నారు, తిన్నారు, అందుకే మీకు కనిపించడం లేదు. చిన్నోడిని చూసుకుంటా ఉన్నారు. ఇంకా వదిన వాళ్ళు వచ్చారు, ఇంత ముందుకే వచ్చి అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాము అండి. తర్వాత చిన్న తేజ్గానే ఇటు సైడ్ కూలర్ పక్కకు పడుకోబెట్టారు మా వారు. పడుకోబెట్టుకొని ఇంకా ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. బోర్ కొడుతుంది, ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరు కూడా ఊరికి రాలేదన్నట్టు, అందుకే ఇంట్లోనే ఉంటున్నారు. మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండి, అందుకే బయటకు వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది మా వారికి. అందుకే దాదాపు ఆఫ్టర్నూన్ మొత్తం ఇంట్లోనే ఉంటున్నారండి. తర్వాత చిన్నోడిని పడుకోబెట్టేశారు. ఇంకా వాడిని పక్కనే ఉండి చూసుకుంటున్నాడు. ఎందుకంటే వాడు కొంచెం సౌండ్ అయినా, కొద్దిగా మెలకు అయినా కూడా లేస్తూ ఉన్నాడు, ఏదైనా గట్టిగా అరిచేసరికి. అందుకే పక్కకే ఉండి జో కొడతా ఉన్నారు. ఇంతలోపు మా అమ్మమ్మ కూడా వచ్చింది. ఎండలో వద్దని చెప్పాము, సాయంత్రం వస్తానని చెప్పింది ఫస్ట్. తర్వాత మళ్ళీ ఏంటో ఎండలోనే ఉరికొచ్చింది అండి. మాకేమో టెన్షన్గా అనిపించింది ఎండలో ఎందుకు వచ్చింది అనేసి. ఎందుకంటే ఎండలో వస్తే ఎండ దెబ్బ తగిలింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అసలు మేము అనుకోలేదు, మార్నింగ్ వస్తుంది అనుకున్నాము, కానీ ఆఫ్టర్నూన్ వచ్చిందండి మా అమ్మమ్మ. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ ఇద్దరికి ఇస్తున్నానండి. మా వారేమో తులసి ఫ్లేవర్ వాడుతున్నారు, అన్నయ్య వచ్చేసి లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాడు అండి. వీళ్ళిద్దరికి ఇప్పుడు నేను సర్వ్ చేయాల్సి వచ్చింది అండి. ఇంకా నాకు డైలీ రొటీన్ పని ఇదే ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ కూడా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ గురించి మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. ఓకేనా? ఇంకా ఫ్రెష్ ఎందుకు చూపిస్తున్నానంటే మేము డైలీ ఈవినింగ్ టైంలో అంత ముందుకు టీ తాగేవాళ్ళం కదా, టీకి బదులుగానే ఇప్పుడు మీకు నేను ఫ్రెష్ చూపిస్తున్నాను అండి. అన్నయ్యకు ఇంకా మా వారికి ఇద్దరికి కూడా ఫ్రెష్ కలిపేసి ఇచ్చాను నేనే. నార్మల్ వాటర్లో, మరీ వేడి వాటర్ కాదు, మరి కూల్ వాటర్ కాదు, ఇంకా కొంచెం గోరువెచ్చగా చేశాను అన్నట్టు. ఇద్దరు కూడా తాగేశారు, పని అయిపోయింది. వాళ్ళతో పాటు నేను కూడా తాగేశాను. ఇంకా అన్నయ్య వచ్చేసి ఏదో చూస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాము అండి అందరం కూడా. ఇట్లా కలిసినప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఏదైనా ముచ్చట వచ్చింది అనుకోండి, ఇక అదే టాపిక్ గురించి మొత్తం మాట్లాడుకుంటానే ఉంటాము మేము అందరం కలిసి. తర్వాత వదినే, చిన్నోడు, పెద్దోడు ఎక్కడ అనేసి మీ అందరికీ డౌట్ వస్తుంది కదా. వాళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అండి, ఏదో ఫంక్షన్ ఉంది అనేసి. అందుకే వదినే కనిపించడం లేదు మీకు. ఇందాక సాయంత్రం వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్లారు. తర్వాత నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వర్షిత్కి ఏదైనా స్నాక్ కావాలి అన్నాడు, అందుకోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. తర్వాత వర్షిత్కి వేస్తున్నాను కదా అనేసి ఇంకా అందరికీ వేస్తున్నానండి. అందరికీ అంటే నాకు, వర్షిత్కి, లవిత్కి, తర్వాత మా అన్నయ్యకు, మా వారికి కూడా వేస్తున్నాను. నేను వైట్ బ్రెడ్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకొచ్చానండి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బ్రౌన్ బ్రెడ్ తినొచ్చు, అందుకోసం అది తీసుకొచ్చాను. వాళ్ళకి ఆకలి అవుతుంది అనేసి చెప్పారు, అందుకే ఇంకా వాళ్ళకు కూడా చెరొకటి వేసిచ్చానండి. ఎక్కువగా కాదు, ఒక్కొక్కటి మాత్రమే వేసిచ్చాను. ఇందాకే ఫ్రెష్ తాగారు కదా, అందుకోసం వాళ్ళకి ఆకలి అయినట్టు అనిపిస్తుంది.
కానీ ఊర్లో ఎంత ఉబ్బరిస్తుందంటే అంత ఉబ్బరిస్తుంది అండి. మా కిచెన్ వచ్చేసి రేకుల్లాగా ఉంటాయి అటు సైడ్, అందుకే కిచెన్లో బాగా ఉబ్బరిస్తుంది. ఇంకా ఆమ్లెట్ వేసి తీసుకొచ్చి ఫస్ట్ వర్షిత్కి ఇచ్చాను, తర్వాత అన్నయ్యకి, తర్వాత మా వారికి, వీళ్ళందరికీ ఇచ్చాను. వీళ్ళందరూ తిన్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను తింటున్నాను. ఈరోజు శనివారం కాబట్టి మా అమ్మ తిన్నది, మా అమ్మమ్మ కూడా తినదు అండి. ఇంకా నాకు కూడా ఎందుకో టీతో పాటు బ్రెడ్ ఆమ్లెట్ తినాలి అనిపించింది, అందుకే ఒకటి పెట్టుకున్నాను. నేను కూడా అమ్మ నేను ఇద్దరం కలిసి టీ తాగుతున్నాము అండి. అమ్మకి ఒక్క పొద్దు కదా, ఇంకా అమ్మకి డైలీ 2 times టీ తాగడం అలవాటు అండి. అందుకోసం అమ్మకు కూడా పెట్టాను, నేను కూడా కొంచెం తాగుతున్నాను అండి. టీ ఫ్రెష్ తాగుతున్నాను, టీ తాగుతున్నాను. నేను వచ్చేసి డైట్లో లేను ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. నేను న్యూట్రిషన్ ఫుడ్ ఏమీ తీసుకోవట్లేదు, అందుకే టీ తాగుతున్నాను. ఇంకా ఫుడ్ తీసుకుంటే మాత్రం మనం టీ కాఫీలు బంద్ చేస్తేనే చాలా బెటర్ అండి. అప్పటిదాకా తాగుదామనేసి ఇట్లా తాగుతున్నాను. అది కూడా కంటిన్యూ చెయ్యను అండి, ఓన్లీ ఊర్లో ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను, అంతే అండి. ఇక్కడ సిటీలో ఎక్కువగా తాగను. ఇంకా ఫ్రెష్ తాగినప్పుడు మనకు టీ తాగాలని ఇంట్రెస్ట్ రాదు. కానీ అమ్మ నువ్వు కూడా పెట్టుకోపోయినావు అనేసి అంటే నేను కూడా పెట్టుకున్నాను. కొంచెం బ్రెడ్ ఆమ్లెట్తో తింటే కూడా టీ చాలా బాగుంటుంది తాగితే, అందుకోసం. ఇంకా అన్నయ్య తాగుతావా అంటే ఫ్రెష్ తాగిన తర్వాత వానికి ఇంట్రెస్టే పోయిందట అండి టీ మీద, అలా ఉంటుంది అన్నట్టు. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ కూడా తినాలి అనిపిస్తే అది ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా అవాయిడ్ చేస్తే మనకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనేది కూడా మేము మీకు సజెస్ట్ చేస్తాము అండి. మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అయితే సరిపోతుంది అండి. మెంబర్షిప్ తీసుకొని మీకు కంప్లీట్ డీటెయిల్స్ మేము చెప్తాము ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పిల్లలు వచ్చేసి ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు అండి. వర్షిత్ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి పడుకున్నాడు. లవిత్ కూడా చాలాసేపు అయిందండి పడుకొని, దాదాపు 4:35 ఏమో పడుకున్నాడు. మా వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బోర్ కొట్టిందట వానికి, అందుకే పడుకున్నాడు. ఇంకా వీళ్ళు కూడా పడుకున్నారు అండి, వట్టిగా ఫోన్ చూసుకుంటున్నారు. అమ్మమ్మ ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారా అనేసి చూస్తూ ఉంది వాళ్ళిద్దరి దగ్గర ఉండి. నైట్ డిన్నర్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకా అమ్మ చపాతీ చేయడం, నేనేమో వీళ్ళకు వడ్డించడం, ఇది కామన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న రోజులు ఈ పని ఖచ్చితంగా ఉంటుంది మాకైతే. అన్నయ్యకు మా వారికి ఇద్దరికి ఒకేసారి డిన్నర్ పెట్టేశామండి. 2 పుల్కాలు కర్రీ, ఇద్దరికి కూడా బీరకాయ పప్పు కర్రీ ఉంది, చిక్కుడుకాయ ఫ్రై ఉంది అండి. అవి 2 పెట్టేశాము. ఇంకా అన్నయ్య తినడం కంప్లీట్ అయిపోయింది, మా వారు కూడా తింటా ఉన్నారు. వీళ్ళ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళతో పాటు అమ్మ కూడా ఒక చపాతీ తింటుంది అండి. తర్వాత అమ్మమ్మ వచ్చేసి అన్నం తింటానని చెప్పింది, అందుకోసం అండి. నాన్ వెజ్ తినదు మా అమ్మమ్మ, ఈరోజు శనివారం కాబట్టి, కానీ అన్నం 2 పూట్ల తింటుంది అండి. ఇంకా వీళ్ళు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇప్పుడు అన్నం తింటున్నానండి. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. చపాతీలు ఇంకా ఎక్కువగా చేయలేదన్నట్టు, కిచెన్లో చాలా ఉబ్బరిస్తుంది అనేసి, అందుకే లవిత్ ఒకటి తిన్నాడు, అమ్మ ఒకటి, మా వారు మా అన్నయ్య తిన్నారు. ఇంకా మేము అన్నం తింటున్నాను, ఆకలి అవుతుంది నాకు కూడా. పచ్చడి ఇంకా కర్రీస్ కూడా కొన్ని ఉన్నాయన్నట్టు, అవన్నీ నేను ఊడ్చేసుకొని తింటున్నాను గిన్నెలో. నాకు చాలా ఇష్టం అట్లా అన్నంలో కర్రీ మిగిలితే ఊడ్చి వేసుకొని తినడం. అమ్మమ్మ నేను ఇద్దరం ఒకేసారి తింటున్నాము, టీవీ చూసుకుంటూ తింటున్నామండి. డైనోసార్ సినిమా ఏదో వస్తూ ఉంది, వర్షిత్ చెప్పాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సినిమా అనేసి. అప్పటి నుంచి అన్నయ్య నేను వర్షిత్ ఇందులోనే మొహం పెట్టి చూసాము అండి ఇప్పటిదాకా కూడా. ఇంకా సినిమా చూసిన తర్వాత మళ్ళీ నార్మలే పడుకుంటున్నాము. ఇంకా అన్నయ్య వచ్చేసి కూలర్లో వాటర్ పోస్తూ ఉన్నాడు అండి. ఎందుకంటే డే అంతా నడుస్తుంది కూలరు, నైట్ అంతా కూడా నడుస్తుంది అండి. కూలర్ నడవకుంటే ఫుల్ ఉబ్బరిస్తుంది అండి. చెమటలు కూడా ఫుల్ వస్తూ ఉన్నాయి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అందుకే కూలర్ కంటిన్యూగా నడుస్తుంది కాబట్టి వాటర్ ఉండాలి కదా, అందుకే వాటర్ పోస్తూ ఉన్నాము. ఒకరు మార్చి ఒకరు పోస్తున్నామండి. పైప్ పెడితే బాగుండని చెప్తే వద్దన్నారు వీళ్ళు, అందుకే ఇంకా అన్నయ్యనే బకెట్తో పోసారు. మార్నింగ్ వచ్చేసి మా వారు, ఆఫ్టర్నూన్ వచ్చేసి అమ్మ, ఇట్లా ఒక్కొక్కరం పోస్తున్నాం అన్నట్టు. తర్వాత పడుకునే ముందు ఇంకా నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నానండి. నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్. స్కిన్ బూస్టర్ వచ్చేసి స్కిన్కి సంబంధించిన మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాతో కమెంట్స్లో షేర్ చేయండి. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది నేను మా కమ్యూనిటీతో మాట్లాడి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఇంకా నాకు స్కిన్ బూస్టర్ తీసుకోవడం వల్ల బాగా రిజల్ట్ కనిపించింది అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్